ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని నీ గురించి నీవే తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఎవరి గురించి వారే తెలుసుకోగలగాలి. అలా తెలుసుకోవడం ద్వారా మనం మోసపోకుండా ఉండేలాగా మనం చూసుకోగలుగుతాం. మత్తయి సువార్త 24 అధ్యాయం 4 వచనంలో యేసు వారితో ఎట్లనెను ఎవడునూ మిమ్మల్ని మోసపరచకుండా చూచుకోండి. కనుక దుష్టుడైతే మనకు అనేక ఆలోచనలు మన హృదయంలో పెట్టవచ్చు, కానీ దేవుని లేఖనాల దగ్గరకు వచ్చినప్పుడు లేఖనాలే మనల్ని శుద్ధి చేసి మన నడవలసిన త్రోవలో అది మనం నడిపిస్తుందని మనం గ్రహించుకోగలగాలి. ఆదికాండము 32 అధ్యాయము 24 వచనంలో యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. యాకోబు ఒక బంధకంలో చిక్కుకున్నప్పుడు అతడు చాలా సంవత్సరాలు దాని కొరకే కొలువు చేస్తూ దాని కొరకే సంతోషంగా జీవిస్తూ ఆ బంధకంలో ఉండిపోయినప్పుడు ఒకరోజు అతడు ఏకాంతంగా దైవసన్నిధిలో గడపవలసినటువంటి అవసరం వచ్చింది. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనం ఎప్పుడైతే ఒంటరి అయిపోయామని అనుకుంటామో అప్పుడే మన ఆలోచన తలంపులు చక్కగా పనిచేయడాన్ని మనం చూస్తాం. ఆలోచించుకోవడానికి మనకు సమయం దొరుకుతుంది. కాబట్టి మనం పరిశీలన చేసుకున్నట్లయితే మన హృదయ స్థితి మనకు ఖచ్చితంగా మనకు తెలుస్తుంది. అలా తెలుసుకోవడం అది మనకు ఎంతో మంచిది. కనుక యాకోబు తెలుసుకున్నాడు. తన జీవితం అంతా తన యాత్ర కాలంలో జరిగించుకున్నటువంటి జీవితాన్ని గమనించినప్పుడు అవన్నీ ఎంతో బాధతో దుఃఖముతో అనేక దినములు అతను గడిపాడని అతను తెలుసుకున్నప్పుడు దైవ సన్నిధిలో అతడు కృంగిపోతూ ఉండేవాడు. కాబట్టి నువ్వు ఏకాంతంగా దైవ సన్నిధిలో గడపడం అనేది అలవాటు చేసుకోవాలి. నీ ఆలోచనలు కూడా ఏకాంతంగా ఉన్నప్పుడే వాటిని సరిచేసుకునేటువంటి అవకాశం కూడా నీకు దొరుకుతుందని నువ్వు గ్రహించుకోగలగాలి. లోక సువార్త 5 అధ్యాయము 7-8 వచనాల్లో చూసినప్పుడు వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునిగినట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాలు ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముని చెప్పాను. అనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా ఉన్నవారందరూ విస్మయం పొందిరి. కనుక ఈ జీవితంలో కొన్ని సంగతులు కానీ నువ్వు గమనించుకున్నట్లయితే పేతురైతే తను ఏ హృదయంలో ఆలోచన చేసుకున్నాడో, తన హృదయంలో ఎటువంటి ఆలోచనలు అయితే పుట్టాయో కానీ అవి దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు మాత్రమే అతను కలిగి ఉన్నాడు. విస్తారమైనటువంటి చేపలు పట్టినప్పుడు తనకి స్థితి ఎలాగుందో అతను గ్రహించుకోవడం చూస్తూ ఉన్నాం. చాలాసార్లు ఒక అద్భుతం జరిగిన తర్వాత కాదు, కానీ అద్భుతం జరగక మునిపే మనం దేవునికి సాగిలపడడం ద్వారా అది మనకెంతో మేలు. కాబట్టి సీమోను పేతురు అది చూస్తూ ఉన్నాడు. యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముని అని అతను చెప్తూ ఉన్నాడు. కనుక నిన్ను గురించి నువ్వు తెలుసుకోగలగాలి. నిన్ను గురించి నువ్వు ఎంత బాగా తెలుసుకుంటావో, నీ పక్షంగా నువ్వు మాట్లాడడం కాదు, కానీ ఈరోజు దేవుని పక్షంగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో ఖచ్చితంగా నువ్వు ఎలా ఉన్నావో నువ్వు తెలుసుకోగలుగుతావు. అపోస్తల కార్యాలు 9 వచనంలో అపోస్తలుడైన పౌలు 3 దినములు చూపులేక అన్నపానములేమీ పుచ్చుకొనకుండెను. అతడి కనులు కనిపించలేనప్పుడు 3 దినాలుగా అతడు అటువంటి స్థితిలోనే ఉండిపోయినప్పుడు అతని హృదయంలోనూ అతను ఎంతగానో కృంగిపోయినటువంటి స్థితి ఖచ్చితంగా కనిపిస్తుంది. చూపు లేకుండా ఉండడం అనేది అది ఎంతో బహుఘోరమైనటువంటి విషయం. అయితే అతడు ఆలోచన చేసుకున్నాడు. అతను ఏకాంతంగా గడిపేటువంటి సమయం వచ్చింది. ఆ సమయంలోనే అతడు దైవ సన్నిధిలో కనిపెడుతూ ఉన్నాడు. అలానే వచ్చాడు, అతనికి ప్రార్థన చేస్తాడు, అతను చూపు పొందుకోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. చాలా విషయాలు చాలా చిన్నవిగా కనపడవచ్చు, కానీ మనం ధ్యానించినప్పుడు ఏకాంతంగా దైవ సన్నిధిలో సాగిలపడినప్పుడు ఖచ్చితంగా మన హృదయ స్థితి ఎలాగుందో మనం తెలుసుకోగలుగుతాం. అలా తెలుసుకోవడం వల్ల చాలా క్షేమాభివృద్ధి కలుగుతుంది. ఎప్పుడైతే నీలోనికి పశ్చాత్తాపం వస్తుందో, ఎప్పుడైతే నువ్వు దైవ సన్నిధిలో కన్నీరు కార్చడం మొదలు పెడతావో అప్పుడు దేవుడు నూతనమైనటువంటి శక్తితో మరల నేను అభిషేకించడానికి ఆయన శక్తిమంతుడిగా ఉంటాడు. ప్రభువా మీ దయగలిగిన హస్తాలకి నాయన ఈ సమయంలో అప్పగించుకొని ప్రార్థన చేస్తుండగా నీ గొప్ప సన్నిధి, నీ సమాధానం, నీ మహిమ, నీ కృపను ప్రభా తోడుగా ఉంచి బలపరచమని, స్థిరపరచమని తండ్రి నుండి జీము నడిపిస్తుండగా ప్రభా మా హృదయ స్థితి ఎలాగుందో తెలుసుకునేటువంటి భాగ్యాన్ని దయచేయమని, ఏకాంతముగా నీ సన్నిధిలో గడుపుటకు కృపలో జ్ఞాపకం చేసుకోమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.